అందరూ అనుకుంటారు అరే వీనికి ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కూడా వీడు ఏం రియాక్ట్ కాడా, వీడు అసలు ఏం ఫీల్ కాడా అని చెప్పి. అన్న మీరు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కూడా అవన్నిటిని నేను డిలీట్ చేయొచ్చు, మీరు అసలు కమెంట్ పెట్టకుంటే నేను ఆప్షనే తీసి పడేయచ్చు. కానీ నేను ఎందుకు వేసలేదు తెలుసా, మీరు పెట్టే ఆ బ్యాడ్ కమెంట్సే నాకు ఆశీర్వాదం. ఓకే, లెట్స్ గివ్ హిమ్ సమ్ ఆశీర్వాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హేట్ కామెంట్స్ ని ఆశీర్వాదాలు అనుకుంటావేంట్రా ఎర్రిపూక. బై డెఫినేషన్ బ్లెస్సింగ్స్ అనేది ప్రేమతో ఇచ్చేది, హేట్ తో ఇచ్చింది కాదు. నెక్స్ట్ ఏదో అన్నావు కదా కామెంట్స్ డిలీట్ చేసేయచ్చు లేకపోతే ఆపేయచ్చు అని చెప్పి, మరి చేయవెందుకు, చేయొచ్చుగా. ఎందుకు చేయవంటే నీకు తెలుసు వాటి వల్లే నీకు అటెన్షన్ అండ్ ఎంగేజ్మెంట్ వస్తుందని. యు ఆర్ నథింగ్ వితౌట్ దెమ్. సో ఈ ఆశీర్వాదం అనే కటింగ్ దొబ్బకుండా నిజం చెప్పు. అందరూ అనుకుంటారు అరే వీనికి ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కూడా వీడు ఏం రియాక్ట్ కాడా, వీడు అసలు ఏం ఫీల్ కాడా అని చెప్పి. అన్న మీరు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కూడా అవన్నిటిని నేను డిలీట్ చేయొచ్చు, మీరు అసలు కమెంట్ పెట్టకుంటే నేను ఆప్షనే తీసి పడేయచ్చు. కానీ నేను ఎందుకు వేసలేదు తెలుసా, మీరు ఎంత హేట్ కామెంట్స్ పెడితే నాకు అంత ఎంగేజ్మెంట్. Yo, 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 welcome back to survey number 301. Mr. Swaggy, also known by his comment section, period star. ఎందుకంటే వాడి కెరియర్ బిల్డ్ చేసుకుందే అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ మీద కాంటెంట్ చేసి. వాడి చెప్పేది ఎలా ఉంటదంటే అదేదో నిజంగానే ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంటది. అందుకే వాడిని అందరూ పీరియడ్ స్టార్, ఆంటీ, అక్క అని అంటూ ఉంటారు కామెంట్ సెక్షన్ లో. వీడు పీరియడ్స్ ని ఎంత మిల్క్ చేసుకున్నాడంటే ఆఖరికి ఆడవాళ్ళు కూడా వచ్చి వీడిని హేట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వీడిని మెచ్చుకోవాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యన ఎన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నా వీడి విషయంలో అవన్నీ పక్కన పెట్టి ఒక కామన్ పాయింట్ కి వచ్చారు. యునానిమస్ గా వస్తున్న ఈ హేట్ ని వీడు స్పోర్టివ్ గా తీసుకున్నాడో లేకపోతే అఫెన్సివ్ గా తీసుకున్నాడో తెలియట్లేదు. ఎందుకంటే కొన్ని వీడియోస్ లో వాడికి హేట్ తో ఫరక్ పడదని అంటాడు కానీ ఆ వీడియో ఎండింగ్ లో తిట్టించుకునే పనులు చేసుకుంటాడు. ఇన్ని రోజులు పీరియడ్ స్టార్ అంటారు, ఇంకేం చేత కాదు వెనకలో లేడు అనుకుంటులే. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి కలుస్తుంది కదా తెలిసేది నేనేందో నా బ్యాక్గ్రౌండ్ ఏందని. చూసాం బ్రో నీ బ్యాక్గ్రౌండ్, ప్లాస్టిక్ చెత్త, డ్రైనేజ్ పైపు బాగుంది, వెరీ నైస్ బ్యాక్గ్రౌండ్. రాత్రిపూట తాగుబోతలు సిట్టింగ్ ఏరియాని పొద్దున పూట నీ అడ్డా చేసుకుని నలుగురు పత్తాలు ఆడుకుని ఎదలు తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ అనకు. ఇప్పుడు వీడు ప్రతి వీడియోలో అమ్మాయిల గురించి, అమ్మాయిల పీరియడ్స్ గురించి మాట్లాడి పెద్ద గ్రీన్ ఫ్లాగ్ లా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేను వీడు ఎంత ఫెమినిస్ట్ లా ఫీల్ అయ్యే మిసాజినిస్టో నేను చెప్తా. ఓ అక్క జర బట్టలు మంచి చేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. చూసే బుద్ధి నీకు లేనప్పుడు చూపిస్తున్నట్టు నీకు ఎట్టా తెలిసిందిరా? వీడేమో వీడి వీడియోలో మ్యాజిక్ మూమెంట్ అవుతుంది అని అంటూ ఉంటాడు. ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీ లైఫ్ లో కూడా మ్యాజిక్ మూమెంట్ జరగాలి అని అనుకుంటే కనుక మీరు ఈ వీడియో చూసిన వెంటనే నా అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియోని ఒక 5 members కి షేర్ చేసి అండ్ కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టిరనుకోండి, నిజం చెప్తున్నా, ప్రామిస్ గా చెప్తున్నా, మీ లైఫ్ లో అయితే ఖచ్చితంగా మ్యాజిక్ మూమెంట్ అనేది జరుగుతుంది. కానీ వీడే మ్యాజిక్ మూమెంట్స్ తాగేసి వీడియోలు చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేము వేసుకుంటే నీకెందుకురా? నువ్వెందుకు మారల్ పోలీసింగ్ చేసేయాలి? సరే పోనీ కవర్ చేసుకో అని అంటున్నావు, నువ్వెందుకు చేసుకోవట్లేదురా? ఓ అక్క జర బట్టలు మంచి చేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. పెద్ద ఫెమినిస్ట్ గా నువ్వు ఈక్వాలిటీ ప్రాక్టీస్ చేయి మరి, గాని చెయ్యవు. అందుకే నేను మిసాజినిస్ట్ అనేది. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న సమాజంలో ఆకలి తీర్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ చున్నీ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పెద్దక్క. అరే అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఆడవాళ్ళు 24 గంటలు ఇప్పుకుని తిరుగుతారు అనుకుంటున్నావు? నువ్వు పని పాట లేదనుకుంటున్నావా నీలాగా వాళ్ళకి? ప్రపంచంలో ఆడవాళ్ళు జాబ్స్ అని, స్టార్ట్అప్స్ అని ప్రోగ్రెసివ్ గా ఉంటే నువ్వు ఇంకా వాళ్ళ ఒంటి మీద చున్నీ ఉందా లేదా చెక్ చేయడం దగ్గరే ఉండిపోయావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నేను నిన్ను మస్తు కోపడతా, అరే అట్లుండకు, ఇట్లుండు, ఆ బట్టలు వేసుకోకు, ఈ బట్టలు వేసుకో అని చెప్పి. ఎందుకు అంటే బయట సమాజంలో అమ్మాయిలని ఏ చూపుతో చూస్తారో నాకు తెలుసు కాబట్టే నేను చెప్తా. ఎందుకు అంటే నేను కూడా ఒక అబ్బాయినే కదా. అరే అసలు ఆ స్కల్ లోపల బురదుందారా నీకు? అంత ఎరుపుకులా మాట్లాడుతున్నావు. ప్రాబ్లం బాగానే ఐడెంటిఫై చేసావు కానీ సొల్యూషన్ ఎందుకు రా మడ్డలా ఇచ్చావు? ఇప్పుడు చూసేటోడు చూపు చెడ్డదైతే వాడిని కదా మార్చాలి. అలా వదిలేసి ఆడవాళ్ళ మీద రూల్స్ రుద్దుతున్నారు ఎందుకు? ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? అయినా నాకు ఒక విషయం అర్థంగా అడుగుతా, నా పిల్ల నేను గోపడకపోతే ఇంకెవరు గోపడతారే? నీ పిల్ల అయితే తన్ని తిట్టచ్చు, కొట్టచ్చు అని హక్కులున్నాయన్నట్టు మాట్లాడతావెందుకు నువ్వు చెప్పిన మాట ఫెమినిస్ట్, సూడో ఫెమినిస్ట్ వాళ్ళు చెవులో పడ్డదనుకో, దే విల్ కమ్ టు యువర్ ప్లేస్ అండ్ మేక్ యువర్ ఫేస్ ఇంటూ జింజర్ గార్లిక్ పేస్ట్. 10th లో ఒకసారి మా ఫిజిక్స్ సార్ ఇలా అన్నాడు, ఇప్పుడు వాడుకున్నా.
అమ్మాయిలు ఇప్పుడు నేను చెప్పే ఈ 3 క్వాలిటీస్ కనుక మీరు ప్రేమిస్తున్న అబ్బాయిలో ఉంటే అలాంటి అబ్బాయిని అస్సలు మిస్ చేసుకోకండి. క్వాలిటీ నెంబర్ 1, మీరు ఏదైనా బట్టలు వేసుకుంటున్నప్పుడు అలాంటి బట్టలు వేసుకోకు, ఇలాంటి బట్టలు వేసుకోమని మీకు చెప్తుండా, అట్లా చెప్తున్నాడు అంటే అతను తప్పుగా అర్థం చేసుకోకండి. అతను ఎందుకు అట్లా చెప్తుండో అంటే బయట సమాజంలో అమ్మాయిలని ఎలాంటి చెడు దృష్టితో చూస్తారో అతనికి తెలుసు కాబట్టి అలాంటి చెడు కాలు మీ మీద పడొద్దు అని అట్లా చెప్తుండు, కానీ మరే ఉద్దేశంతో కాదు. అగైన్ ఇందాక సేమ్ చెప్పినట్టే, అసలు నువ్వెవడరా వాళ్ళకి చెప్పడానికి? వాళ్ళకి బ్రెయిన్ లేదనుకుంటున్నావా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అనుకుంటున్నావా నువ్వు? ట్రీటింగ్ అ ఉమెన్ యాజ్ ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్ అండ్ అన్ని వాళ్ళకి మనమే నేర్పించాలి అనే డెల్యూషన్ లో ఉండడం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిసాజినిస్ట్ థింగ్ అ మ్యాన్ కెన్ డూ. దాన్నే మ్యాన్స్ప్లెయినింగ్ అంటారు. క్వాలిటీ నెంబర్ 2, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మాటికి కాల్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకెప్పుడు వస్తావు అని చెప్పి మీకు అడుగుతుండా. అట్లా అడుగుతున్నాడు అంటే మీ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నట్టు కాదు, అది మిమ్మల్ని కేర్ చేస్తున్నట్టు అని అర్థం చేసుకోండి. లేదు అది కేర్ చేయడం కాదు, కంట్రోల్ చేయడమే అది. గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. అండ్ లాస్ట్ నెంబర్ 3, మీరు ఏమన్నా కూడా చిన్న చిన్న విషయాలు కూడా మీ పైన అరుస్తున్నా, అట్లా అరుస్తున్నాడు అంటే అది మిమ్మల్ని వదిలించుకోవడానికి కాదమ్మా. అలా ఎందుకు అరుస్తున్నాడు అంటే కోపమైనా సరే, ప్రేమైనా సరే, అది కేవలం మీ మీదే అతను చూపేయగలుగుతాడు అని దాని అర్థం. ఎవడ్రా వీడు టాక్సిసిటీకి టార్చ్ బేరర్ లా ఉన్నాడు? అబ్బాయిలకున్న కోపం అమ్మాయిల మీద చూపించడం ఇస్ డొమెస్టిక్ వైలెన్స్. బొక్కలో వేస్తారు అలా చేస్తే. గైస్ మళ్ళా చెప్తున్నా, వీడి మాటలు అస్సలు వినకండి, వీడు ఎర్రిపుక్కు, వినకండి. వీడి పేరు పీరియడ్ స్టార్ అని తీసేసి రేడియో యాక్టివ్ స్టార్ అని పెట్టండి. టాక్సిసిటీని ప్రమోట్ చేసే టాక్సిక్ బిహేవియర్ ని రేడియో యాక్టివిటీ అని అంటారు. ఎక్స్పోజింగ్ చేసుకుంటా, మీరు మీ బాడీ చూపించుకుంటా వీడియోలు చేసి ఫాలోవర్స్ తెచ్చుకునే కొంతమంది అమ్మాయిలకు చెప్తున్నా, మీరు ఎక్స్పోజింగ్ చేస్తే మీకు ఫాలోవర్స్ వస్తారేమో కానీ అసలైన ఇజ్జత్ మీరు మీ బాడీ కవర్ చేసుకున్నప్పుడే దొరుకుతుంది. ఈ వీపీ గాడు నాకు బీపీ తెప్పిస్తున్నాడు రా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టల సైజ్ కి అండ్ ఇవ్వాల్సిన ఇజ్జత్ కి ప్రపోర్షనేటే లేదు. ఫుల్ గా కవర్ చేసుకుని కూడా లౌడా పనులు చేసే ఎదవలు ఉన్నారు బయట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె డ్రెస్ డజంట్ డిఫైన్ క్యారెక్టర్, యాక్షన్స్ డు. సెకండ్, నువ్వు అన్నట్టు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఫాలోవర్స్ ఎందుకు వస్తున్నారు? కరువుగాళ్ళ వల్ల. కరువుగాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళకి ఇవే కావాలి. అండ్ దీన్ని కొంతమంది ఆడవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రాబ్లం యాక్చువల్ గా ఏంటి? సప్లై ఉండడం వల్ల డిమాండ్ ఉందా, లేకపోతే డిమాండ్ ఉండడం వల్ల సప్లై ఉందా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్ గా వాడి కళ్ళు ఆ అమ్మాయి పై భాగం, ఆ అమ్మాయి కింది భాగం మీదికే వెళ్తాయి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కానీ ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి కింది భాగం మనకి జన్మనిచ్చేదని గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి పై భాగం మనకి ఆకలి తీర్చేదని గుర్తుపెట్టుకో. ఇందాక కూడా చెప్పాడు పై భాగం కింది భాగం అని చెప్పి. ఆ అమ్మాయి పై భాగం మనకి ఆకలి ఎందుకు తీరుస్తుంది, కింది భాగం మనకి జన్మ ఎందుకు ఇస్తుంది? మన బయోలాజికల్ కోడింగ్ మనల్ని ఒక అమ్మాయిని తన హిప్ అండ్ చెస్ట్ ని చూసి జడ్జ్ చేయమని చెప్తుంది. టు సీ ఇఫ్ షీ కెన్ అకామిడేట్ హెల్దీ బేబీస్. సేమ్ థింగ్ ఫర్ ఉమెన్. వాళ్ళ మగాళ్ళ బాడీ అండ్ మజిల్స్ ని చూసి జడ్జ్ చేస్తారు. టు సీ ఇఫ్ హీస్ అ ప్రొటెక్టర్ అండ్ హ్యాస్ స్ట్రాంగ్ జీన్స్. ఆల్ దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ న్యాచురల్. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఆ జడ్జ్మెంట్ లుక్ కాస్త సెక్షువలైజ్ లుక్ అయినప్పుడు. అండ్ దట్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ద పర్సన్స్ క్యారెక్టర్. అండ్ ఆడవాళ్ళకి నార్మల్ గేస్ కి సెక్షువల్ గేస్ కి తేడా తెలుసు. లైఫ్ లో ఒకసారైనా స్కూల్లో క్లాసులు వినుంటే నీకు కూడా తెలిసేవి ఇవన్నీ. నువ్వు చెప్పిన దాంట్లో ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉన్నా, నువ్వు చెప్పింది ఒక ఆడది వింటే పక్కా నేను మిసాజినిస్ట్ అనే అంటది. ఎందుకంటే వాళ్ళు ఈ స్టీరియో టైప్ నే ఫైట్ చేస్తున్నారు. ఆడదంటే జన్మనిచ్చేది, ఆకలి తీర్చేది అని ఆ స్పెసిఫిక్ రోల్స్ కి లిమిట్ చేస్తున్నారని. అంటే ఇప్పుడు ఆమె జన్మనివ్వకపోతే, ఆకలి తీర్చకపోతే ఆమెకి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ లేదా? సో నా సజెషన్ ఏంటంటే ముందు వెనక చూసుకుని మాట్లాడు నెక్స్ట్ టైం వీడియోలు చేసినప్పుడు. బ్రో, ఎప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నిన్ను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లను నువ్వు తప్పుగా అర్థం చేసుకో బ్రో. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. పీరియడ్సా? నీ పిల్ల నీ మీద చూపించే ఆ కోపంలోనే చెప్పుకోలేనంత బాధ దాగుందని అర్థం చేసుకో. అంతేగాని నీ పిల్లని మాత్రం అపార్థం చేసుకో బ్రో. వీడిని ఇండియా నుండే డీపోర్ట్ చేసి దెంగాలి. అజ్ఞాతవాసి సినిమాలో లాగా వీడిని కూడా ఏదో ఐలాండ్ లో పడదెంగాలి. అప్పుడే మనశ్శాంతి వస్తుంది నాకు. లేకపోతే ఒక అమ్మాయి ఫిజికల్ గా మూవ్ అవుదాం అన్నప్పుడు నో చెప్తే పీరియడ్స్ వల్ల అంటావా? ఉందారా పూక, అసలు నీకు బుర్రుందా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సొల్లు ఒక అబ్బాయి విని వాళ్ళ జిఎఫ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ అవ్వ అన్నప్పుడు ఆమె నో చెప్తే వాడి నెక్స్ట్ క్వశ్చన్ నీకు పీరియడ్సా అని అడగాల. ఒకవేళ ఆ అమ్మాయి లేదు అని అంటే డస్ దట్ గివ్ ద రైట్ టు దట్ బాయ్ టు ఫోర్స్ హర్? నీకు పీరియడ్స్ లేదుగా మూసుకొని పద అని అంటే ఓకేనా నీకు? ఏం లవడగానివిరా నువ్వు? ఛీ, నో మీన్స్ నో. పీరియడ్స్ ఉన్నా లేకపోయినా ఇఫ్ షీ సేస్ నో, ఇట్స్ అ నో.
కామెడీ ఏంటంటే మన మగాళ్ళం అందరము మిసాజినీ అనేది మన బ్లడ్ లోనే ఉంది. ఇట్ కెన్ బి డ్యూ టు బయాలజికల్ కోడింగ్ ఆర్ అప్బ్రింగింగ్. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ఇట్. మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అండ్ కేర్ చూపించినా కూడా సటల్ గా ఏదో ఒక మిసాజినిస్టిక్ పని చేస్తాం. చేస్తున్నట్టు మనకి తెలియని కూడా తెలియదు. కానీ ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా మనం మారగలుగుతాం. బెట్టింగ్ లా ప్రమోట్ చేసి పేజీలు తెంగెట్టుకోవడము, వాడికి స్ట్రైక్ పడ్డది, వీడికి స్ట్రైక్ పడ్డది, నా మీద స్ట్రైక్ పడ్డది అని చెప్పి కుక్కలాగా కెమెరా ముందు అరవడం కంటే పనికొచ్చే పని లేదైనా చేయండి, పనికొచ్చే మాట లేదైనా మాట్లాడొచ్చు కదా. అండ్ ఆడవాళ్ళు మేము ఫుల్ బెస్ట్ ఇస్తున్నాం మారడానికి. మేము కూడా మా ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. వి ప్రామిస్ ద వరల్డ్ విల్ బికమ్ బెటర్ ఫర్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 20k లైక్స్ గుద్ది తెంగండి మామ, గుద్ది తెంగండి. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301. ట్రోలింగ్ చేసే ప్రతి ఒక్కరికి పేరుతో చెప్తున్నా, ట్రోలింగ్ చేసే వేసుకోరు కానీ లిమిట్ మాత్రం క్రాస్ చేయకూరి. అగర్ లిమిట్ క్రాస్ చేసి అనుకో గుద్ద అలగొడితే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, లిమిట్ క్రాస్ చేయకూరి, మీ జీవితాలను నాశనం చేసుకోకూరి. ఓ అక్క, జర బట్టలు మంచి చేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. బ్రష్ పెట్టి పూకుతో ప్యాకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.